హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ నేషన్ నందు యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి నేను ఒక కుకింగ్ వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను. కుకింగ్ వీడియో అంటే మనం డైలీ బ్రేక్‌ఫాస్ట్‌లలో చేసుకునే రెసిపీయే అండి. అదేంటో కాదు పూరి రెసిపీ అనమాట. నేను చెప్పినట్టుగా ఒక్కసారి మీరు ఈ పూరి రెసిపీని ట్రై చేసి చూడండి. పూరి అంటేనే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిలీగా ఉండకూడదు, సాఫ్ట్‌గా ఉండాలి కదండీ! సో, హెల్తీగా కూడా ఉండాలి అనమాట. నేనైతే గోధుమ పిండితోనే ఈ పూరి రెసిపీని చూపించబోతున్నాననమాట. ఈరోజు మైదా పిండి యూజ్ చేయకుండా గోధుమ పిండితోనే హెల్తీగా పూరి రెసిపీననేది ఈరోజు మీకు చూపించబోతున్నానండి. అలాగే సాఫ్ట్ అండ్ స్వీట్‌గా ఉంటుందనమాట పూరి. ఎలానో ఇప్పుడు వీడియోలో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కొత్తగా చూసేవాళ్ళు మాత్రము లైక్ లైక్ చేయండి. మీకు ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ కూడా తప్పకుండా చేయండి. అండ్ డోంట్ మిస్ ఇట్ నేషనల్ నందు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. ఒక కప్పు గోధుమ పిండినైతే తీసుకుంటున్నాను. మేమైతే ఆశీర్వాద్ గోధుమ పిండినైతే యూజ్ చేస్తామండి. ఎందుకంటే ఈ ఆశీర్వాద్ గోధుమ పిండిలో అయితే మంచి ఫైబరు, ప్రోటీను, కార్బోహైడ్రేట్సు, లైట్ వెయిట్ షుగర్ కూడా ఉంటుంది. సో, పిల్లలకైతే ఈజీ డైజెషన్ అవుతుంది. పిల్లలకైనా, పెద్దలకైనా. మైదా అంతగా డైజెస్ట్ అవ్వదు త్వరగా. సో, మేమైతే ఆశీర్వాద్ గోధుమ పిండినైతేనే యూజ్ చేస్తాం. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పుని యాడ్ చేసుకుంటున్నాను. వన్ టేబుల్ స్పూన్ ఆయిల్. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకుంటే ఇలా ముద్దలా అవ్వాలి. ఇప్పుడు వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకున్నాము. సో, ఇప్పుడైతే ఈ పిండిని మనం ఎంత మెత్తగా కలుపుకుంటే అంత బాగా వస్తుంది పూరి అనమాట. ఎక్కువసేపు ఉన్న పూరి అనేది సాఫ్ట్‌గా ఉంటుంది, గట్టి పడకుండా. సో, మనం అంతా పిండిని బాగా కలిపే విధానంలో ఉంటుంది. చపాతీకైనా, పూరీకైనా బాగా ఇప్పుడైతే మనము కాచి చల్లార్చిన ఈ పాలని యాడ్ చేసుకోవాలన్నమాట. పాలని యాడ్ చేయడం వల్ల ఏంటంటే పూరి అనేది సాఫ్ట్ అండ్ టేస్ట్గా ఉంటుంది, అలాగే తీయగా కూడా ఉంటుంది. కాస్త స్వీట్ ఇష్టపడే వాళ్ళు ఇంకొంచెం పాలని ఎక్కువ యాడ్ చేసుకొని మెత్తగా కలుపుకోండి పిండిని. చూసారు కదా పిండి ముద్ద అనేది ఎంత సాఫ్ట్గా వచ్చిందో. మనం పాలని యాడ్ చేసినందుకు ఇంకొంచెం సాఫ్ట్ ఎక్కువగా వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడైతే ఈ పిండిని ఇలా ఒక 5 మినిట్స్ బాగా మెత్తగా స్మాష్ చేస్తూ కలపాలి. ఇంకా బాగా మెత్తగా పిండి త్వరగా నానుతుంది. అలాగే ఒక 10 నుంచి ఒక 15 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి. ఈలోపు కుర్మా రెడీ ఇప్పుడైతే కుర్మాకి కావాల్సినవన్నిటినీ నేను ముందుగానే వాష్ చేసి పెట్టి సన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను. ఒక 2 చిన్న సైజు ఆనియను, ఒక 2 చిన్న సైజు ఆలు, 2 క్యారెట్, ఒక 4-5 పచ్చిమిర్చి తీసుకున్నాను. వీటన్నిటిని సన్న ముక్కలుగా కట్ చేసి కుర్మాకి ముందుగా రెడీగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే స్టార్ట్ చేసేసుకుందాం. ముందుగా అయితే ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి బాగా చిటపట్లాడిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ముందుగా ఈ ఉల్లిగడ్డ అండ్ పచ్చిమిర్చిని కూడా వేసి కాస్త దూరగా వేగేంత వరకు వేగనివ్వాలి. వీటిని బాగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఒక 10 నిమిషాల పాటు వీటిని కలబెట్టుకుంటూ ఇలా మగ్గించుకోవాలి. కాసింత కరివేపాకు కూడా వేసి కలబెట్టుకోవాలి. ఒకసారి బాగా మొత్తాన్ని కలబెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, ఆలుని కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసేసి బాగా అంతా మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. లైట్గా పసుపు, ఉప్పు వేసి మగ్గబెట్టేసాను. చూడండి కొంచెం దగ్గర పడింది. ఇలా అడుగంటకుండా నిదానంగా కలబెట్టుకోవాలి. బాగా ముక్కలు ఆయిల్కి బాగా పట్టుకుంటుంది.
ఇప్పుడైతే బాగా మగ్గిపోయాయి కదా. ముందుగానే నేను ఒక గ్లాస్లో 1 స్పూను శనగపిండిని బాగా కలిపి పెట్టుకున్నాను. ఆ వాటర్ని కూడా ఇప్పుడు యాడ్ చేసేస్తున్నాను. ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసేస్తున్నాను. బాగా దగ్గరికి చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. ఒకసారి అంతా బాగా కలిపెట్టుకొని చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. అలాగే ఈ టైంలోనే బాగా ముక్క ఉడుకుతుందా లేదా అనేది చెక్ చేసుకొని ఉప్పు కూడా చెక్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడైతే తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసేసుకొని ఒకసారి మొత్తాన్ని కలబెట్టేసుకొని మూత పెట్టేసుకుందాం. ఇంకాస్త చిక్కబడిపోతుంది. సో ఇంతేనండి, ఫైనల్గా అయితే మన ఆలు విత్ క్యారెట్ కుర్మా పూరీలోకి రెడీ అయిపోయింది. చిక్కబడిపోతుంది కూడా. ఆలు అండ్ క్యారెట్ కూడా చాలా సాఫ్ట్గా ఉడికాయి అండ్ దగ్గర పడిపోతుంది కూడా కుర్మా. ఇంకా ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసి, దగ్గర పడిపోతుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. చల్లారిన తర్వాత ఇంకా చాలా దగ్గరకు అయిపోతుంది కుర్మా అనేది. శనగపిండి వేసాం కదా, పీల్ చేస్తుంది మొత్తం. ఫైనల్గా మన ఆలు కుర్మా అయితే రెడీ అయిపోయింది పూరీలకి. ఇప్పుడు నెక్స్ట్ మనం పిండిని అయితే చూడండి ఎంత సాఫ్ట్గా అయితే పిండి వచ్చేసిందో. పిండి ముద్దల్ని ఇలా సపరేట్ చేసి పెట్టుకుంటుంటే నా కూతురు చూడండి ఎలా డిస్టర్బ్ చేస్తుందో. మధ్యలో దాంది చెయ్యి ఎంత రాంగ్ వచ్చి డిస్టర్బ్ చేస్తుందో. సో ఫైనల్గా అయితే ఇప్పుడు మనము పూరీకి సరిపడంత సైజులో మనము పూరీలని కిక్కేసుకుందాము. మందంగా కాకుండా పతలాగా కాకుండా నార్మల్ సైజులో అయితే రేకులను పట్టేసుకోవాలి. పూరీ కాల్చేటప్పుడు డెఫినెట్గా ఆయిల్ అనేది చాలా వేడిగా ఉండాలి. అప్పుడైతేనే మనం వేయగానే పూరి అనేది బాగా పొంగుతూ లేస్తుంది అనమాట. చూసారా నా ఫస్ట్ పూరి ఎంత బాగా పొంగిందో మీరే చూడండి. పైన అయితే మాడింది అనుకునేరు, మాడలేదు. అది లైటింగ్కి అలా కనపడిస్తుంది, కానీ బాగా రెడ్ కలర్లో అయితే కాలింది పూరి. సో చూసారు కదండి, నెక్స్ట్ పూరి కూడా వేస్తున్నాను. ఇలాగనే బాగా పొంగుతున్నాయండి పూరీలు. మైదాతోటే కాదు, గోధుమ పిండితో కూడా మనం కలిపి బాగా చేసుకుంటే పూరీలు అనేది ఇంతే బాగా సాఫ్ట్గా ఇలా పొంగుతూ వస్తాయి. హెల్దీగా గోధుమ పిండితోనే ఇలా పొంగుతూ పూరీని ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు. సో ఇంతే అండి, చాలా సింపుల్గా మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు సాఫ్ట్ అండ్ స్వీట్ పూరీని. సో మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Like more than videos, please follow my channel. Thank you for watching.